ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడానికి ఈ రెండు ప్రభుత్వాలకి తేడా ఏమైనా ఉంటాయని చెప్తారా? 100% తేడా వచ్చిందండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో గోండాయిజం పెరిగిందండి. గోండాయిజం పెరిగింది, జవాబుదారీతనం లేదు. అక్కడ ఎవడైనా ప్రశ్నిస్తే తప్పు అని ప్రశ్నిస్తే ఆయన కొట్టడం, ఆడికి ఇవ్వాల్సిన ఇవన్నీ రద్దు చేయడం, ఆ విధంగా ఒక మొనార్క్ లా తయారైపోయింది, కింగ్డమ్ లా తయారైపోయింది తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అది లేదు. మీరు చూడండి, ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్తారు. గొడవలు ఉంటాయి, గొడవలు లేని కుటుంబం ఉండదు, అలాగే గొడవ లేని రాష్ట్రం ఉండదు, జిల్లా కూడా ఉండదు. సో అవేవి కూడా లీగల్ గా సెటిల్ చేసుకోవాలి తప్ప గోండాయిజం తోటి రద్దు చేస్తానని చెప్పేసి అనుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా సరే కూలిపోతుంది. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అదే తేడా. గత ప్రభుత్వం ప్యూర్లీ గోండాయిజం మీద వెళ్ళారు, కొన్ని మంచి పథకాలు చేశారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళు ప్రజలకు పనికొచ్చే విధంగా కాకుండా వాళ్ళ నాయకులకు పనికొచ్చే విధంగా, వాళ్ళ ఎమ్మెల్యేలకు పనికొచ్చే విధంగా పరిపాలన సాగింది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ పనికొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టారు. అది అందులోని ఇప్పుడు ఈ అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం అనేది అది హర్షించదగ్గ విషయం. తర్వాత రేషన్ ఉంది. రేషన్ ఇదివరకు ఏం చేస్తారు, బళ్ళ పైన తీసుకొచ్చి కూడా మరి ఆపడం జరిగింది కదా, సో అది కరెక్టే అనుకుంటున్నారు? 100% కరెక్ట్. ఎందుకు చెప్తాను చూడండి, ఇప్పుడు బళ్ళు పెట్టడం వల్ల మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయండి. తర్వాత ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు, రేషన్ తీసుకోవడానికి ఆ బండి వచ్చిన టైంకి వీళ్ళు ఉద్యోగానికి మానుకొని అక్కడ నిల్చోవాలి. ఇది వరకు అయితే ఇప్పుడు అట్లా కాదు కదా. ఒక దగ్గర షాప్ ఉంటది, ఆ షాప్ లో మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటది. దానివల్ల మీకు వెహికల్ రెంట్ తగ్గుతుంది, డ్రైవర్ శాలరీ తగ్గుతుంది. అట్లాగే ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఎప్పుడు ఖాళీ టైం ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఖర్చు తగ్గింది, ప్రజలకి కన్వీనియంట్ టైమింగ్ కూడా ఉంది. దానివల్ల ఇది మంచిది. అది బళ్ళు తీసేయడం చాలా మంచిది. సరే, ఇక లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? ఉందండి, 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు దానికి మూలాలన్నీ కూడా అంటే ఒకటి తవ్వుకుంటూ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, రీచెక్ చేస్తున్నారు. రీచెర్చ్ లో ఒక్కొక్కరు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ కసిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. వాళ్ళు ఏది చెప్తే అది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు ఏది చేస్తారు అనేది తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా లిక్కర్ స్కామ్ లో పెట్టుబడులు పెట్టడం, అది ఎక్కడి నుంచి పెట్టుబడులు పెట్టారు అనుకుంటున్నారు మీరు? తిరుపతి దేవస్థానం డబ్బు తీసుకెళ్ళి అందరూ పెట్టుబడి పెట్టారు. అది ఎవరిది? మన డబ్బు. ప్రజలు దేవుడి పైన భక్తి కొలిది ఆ డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? దాని మీద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడితే ఆ ప్రాజెక్టులు చేయాలి. నిత్య అన్నదానం పెట్టాలి, లేకపోతే టికెట్లు ఫ్రీ ఇవ్వడం ఏది చేయాలి. అటువంటి మానేసి ఇదంతా కూడా డబ్బులదే అమౌంట్ ఇన్కమ్ వస్తుందని చెప్పి తీసుకెళ్లి ఇల్లీగల్ అఫైర్స్ లో పెట్టి, ఇల్లీగల్ వ్యాపారంలో పెట్టి అందులో వచ్చిన వాటా వచ్చి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ పార్ట్నర్స్. దాని వడ్డీలు ఇప్పటికీ స్టిల్ ప్రజలు కడుతున్నారు పన్నుల నుంచి. అది చట్టరీత్యా నేరం. కావున దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయనకి కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు అసలు ఎన్ని కేసులు ఉన్నాయంటారు? సుమారుగా 8 కేసులు పెండింగ్ ఉన్నాయండి. యాక్చువల్ గా 13 ఉండి ఆయన మీద 5 కేసులు ఆల్మోస్ట్ ఆల్ కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు 8 కేసెస్ మాత్రం స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి, 8 కేసెస్ కూడా. దాంతో పాటుగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన లిక్కర్ స్కామ్ అది కూడా ఆయనకి ఎఫెక్ట్ అయ్యే సందర్భం కనబడుతుంది. సో ఆ విధంగా 9 కేసులు ఆయన మీద పెండింగ్ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ర్యాలీస్ లో మనం చూడొచ్చు, కొన్ని బోర్డ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే లైక్ అల్లు అర్జున్ పుష్పలో డైలాగ్స్ ఉంటాయి కదా సార్, రప్ప రప్ప నరుకుతాను, అలా కొన్ని ఉన్నాయి. సో అది ఏంటంటే ఎవరైనా భయపడడానికి అలాంటివి అవుతున్నాయి, అలాంటివి చేస్తున్నారా? అసలు ఏం జరుగుతున్నది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రతిపక్ష హోదాని సక్రమంగా నిర్వహించట్లేదండి. ఇప్పుడు మేము ఆయన ఎన్నుకున్నాం, ప్రజాధనము ఆయన జీతం ఇస్తున్నాం. ఆయన జీతం పుచ్చుకొని ప్రజలు పనిచేయకుండా ఆయన వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇదే కాదు, లాస్ట్ టైం మేము అధికారంలోకి 29లో వస్తాం, వచ్చిన వెంటనే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏ సముద్రం చంద్రమండలం ఉన్నా కూడా తీసుకొచ్చి చంపేస్తాము అని చెప్పేసి భయపెడుతున్నారు. ఆ విధంగా చేయడం అన్నది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఎవరి టార్గెట్ చేస్తూ ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి, అసలు ఎవరి టార్గెట్ చేస్తూ భయపడుతున్నారు? వాళ్ళ టార్గెట్ ప్రజలే కదండి. ఇప్పుడు వాళ్ళు అధికారం రావాలంటే ఎవరు? ప్రజలు ఓటేస్తేనే కదా అధికారంలోకి వస్తారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రజలు భయపడుతుంటారు జగన్మోహన్ రెడ్డి.
నేను నెక్స్ట్ 29లో అధికారం రాకపోతే అంటే వస్తే అని ఆయన అంటున్నాడు, దాని అర్థం అది కాదు. రాకపోతే మిమ్మల్ని ఎక్కడున్నా కూడా నేను సర్వనాశనం చేస్తాను, ఏ విధంగా అయినా సరే. ఆ విధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మేము నామరూపాలు లేకుండా చేస్తాము. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సో లైక్ ఇంతకుముందు అమ్మ ఒడి అనేవారు, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి కూడా మన మనీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకాలపై మీకున్న అభిప్రాయం ఏంటి? జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అన్ని ఫ్రీ ఇవ్వకూడదండి. అన్ని ఫ్రీగా ఇస్తే ప్రజలు సోమరపోతులు అయిపోతారు. అట్లా కాకుండా అత్యవసర నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో విద్య వైద్యం కంపల్సరీ ఫ్రీ చేసేయాలి, అన్ని కూడా టోటల్. ఆ రెండు మీరు ఫ్రీ ఇచ్చి మిగతా అన్ని కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలి. లేకపోతే అగ్రికల్చర్ లోని డెవలప్మెంట్ కోసం కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి పండించినట్టు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి త్వరగా చెంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, కొత్త విత్తనాలు అవి తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఒక ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అవి కొత్త పద్ధతులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఇండస్ట్రీస్ ని వివిధ దేశాల నుంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్న యువతకి అంతకి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్ దేశం డెవలప్ అవుతుందండి, ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక ప్రాంతం డెవలప్ చేసుకుంటూ వెళ్ళారంటే ఎవరి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని వెళ్ళినట్టయితే దేశం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఉచితాలు అయితే నేను ఇవ్వద్దు అంటాను. రెండు కంపల్సరీ, విద్య వైద్యం కంపల్సరీ. అలాగే ఇంకొక రెండు కంపల్సరీ ఏంటంటే వృద్ధులు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళకి చేసే శక్తి ఉండదు, సమీక్ష శక్తి ఉండదు, వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వాలి. ఇంటికి వెళ్ళి ఇవ్వడం అది మంచిది. తర్వాత అతి నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి మీరు నిత్యావసర వస్తువులు డైలీ కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వడం వల్ల తప్పు అయితే కాదు. ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా అన్ని ఉచితాలు ఇచ్చుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అది ఏమవుతుంది, మరో చెకోస్లోవే అవుతుంది, మరో శ్రీలంక అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి, అన్ని ఉచితాలు ఇచ్చుకొని వెళ్ళిపోయారు. ఏంటి, వాళ్ళ అధికారం కోసం ఇచ్చి వెళ్ళారు, కానీ దేశ అభివృద్ధి కోసం ఆలోచించలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల సంక్షేమము చూడాలి, అట్ ద సేమ్ టైము దేశము కిందకి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అయితే గ్రాస్ లెవెల్ అంతా పైకి వెళ్ళాలి తప్ప, లేకపోతే అక్కడి నుంచి స్టాక్ అయినా పర్లేదు, కానీ కిందకి ఏ రోజు కూడా దిక్కకూడదు. ఆ విధంగా ఎవరైతే ఎకనామిక్ గా చూడగలుగుతారో వాళ్ళు అధికారంలో ఉండగలుగుతారు. అధికారం ఎలాగొస్తుంది, ప్రజలకు మీరు మంచి చేయగలిగితేనే, దేశానికి మంచి చేయగలిగితేనే, రాష్ట్రానికి మంచి చేయగలిగితేనే ఎవరైనా సరే మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండోసారి ఎలక్ట్ చేశారంటే అర్థం ఏంటి, వాళ్ళకి కావాల్సిన ప్రజలకు కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేసిందని అర్థం. ఆ విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడు పిల్లలకి ఫీజు ఇచ్చారు, అది అమ్మఒడి నుంచి పేరు మార్చి ఇది ఇచ్చారు, అది కరెక్ట్. ఎందుకంటే ఎంతమంది ఉంటే అందరికీ వాళ్ళు నలుగురు ఉంటే అందులో ఒకటికి ఇస్తే మిగతా ముగ్గురు కొట్టుకోరా, గొడవలు అయిపోతాయి కదా. ఆ విధంగా పెట్టడం అది కరెక్ట్ కాదు, అది మరి బ్రిటిష్ రూల్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.